ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఇస్తున్నటువంటి వాగ్దానము 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యూదా రాజైనటువంటి యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందు తన నగరునకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనాని కుమారుడగు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైనటువంటి యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేసింది: నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. యెహోషాపాతు రాజుగా ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి కార్యాలను మనం చూస్తూ ఉంటున్నాం. 8వ వచనం చివరి భాగంలో మనం గమనించినట్లయితే మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేశాంశములను పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీల్లోనూ యాజకుల్లోనూ ఇశ్రాయేలుల పితరుల ఇండ్ల పెద్దల్లోనూ కొందరిని నియమించాడు. తన ఇశ్రాయేల్ యొక్క ప్రజల నిమిత్తము యెహోషాపాతు కొందరిని లేవీల్లోనూ యాజకుల్లోనూ ఇశ్రాయేలు యొక్క పితరుల ఇండ్ల పెద్దల్లోనూ కొందరిని నియమించి వారికి లాగు ఆజ్ఞ ఇస్తూ ఉంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తించవలెను అని ప్రకటిస్తూ ఉంటున్నాడు, ఆజ్ఞ ఇస్తూ ఉంటున్నాడు. యెహోషాపాతు రాజుగా ఉండి ఈ యొక్క ఆజ్ఞ ఇస్తున్నాడు. అందుకే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండను. మేలు ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇశ్రాయేలు యొక్క ప్రజలకు యెహోషాపాతు ఇస్తున్నటువంటి ఈ యొక్క మాటలను బట్టి మనం గమనించినట్లయితే, అందుకే పైభాగంలో మనం గమనించి, మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడు జబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు, ధైర్యము వహించుడి. లేవీలు ఇశ్రాయేల్ యొక్క ప్రజల కొరకు వారిని యెహోషాపాతు నియమించాడు. అది దేవుని యొక్క సంకల్పము. అది ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా. మేలు చేయటం, వారికి కొన్ని ఆజ్ఞలను ఇస్తూ ఉంటున్నారు, కొన్ని సూచనలు ఇస్తూ ఉంటున్నారు. దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి వారు మేలు చేయుట మేలు చేయుట యందు కలిసి ఉండాలి. మేలు చేయుటకై వారు మేలు చేసేటువంటి వారిగా ఉండాలని, కీడు చేసేటటువంటి వారిగా కాదు, మేలు చేసేటువంటి వారిగా ఉన్న ధైర్యము వహించుడి. లేవీలు వారికి పరిచారకులుగా ఉన్నారు. ఎందుకనగా లేవీలు, దేవుడు లేవీ గోత్రాన్ని, లేవీలను ఆయన యాజకత్వాన్ని చేసేదానికి దేవుడు ఎన్నుకొని ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానం, మేలు చేయుట ఎందు మనము నిలకడగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మనం మేలు చేసేది దేవుడు, ఎందుకనగా దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నాడు. ఏ సమయమందు, ప్రతి సమయమందును దేవుడు తోడుగా ఉంటున్నాడు. అందుని బట్టి మేలు చేసేటువంటి వారిగా, దేవునికి దేవుని నామాన్ని మహింపరిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడు ఈ యొక్క మాటలను మరెక్కువగా మనందరి జీవితాల్లో ఫలభరితముగా ఉంచునుగాక. ఆమేన్.